శ్రీ గురు రాఘవేంద్ర స్వామి జ్యోతిష్యాలయం మంత్రాలయ ప్రఖ్యాత జ్యోతిష్యులు పండిత్ రమేష్ శాస్త్రి మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం చెప్తే మీ జాతకం రాసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్ ఫోను ద్వారా తెలుపబడను. ఫోన్ నంబర్ 9036164617. దసరాలోపు పూజ గదిలో ఈ 2 వస్తువులను తెచ్చిపెడితే అమ్మవారి అనుగ్రహం కలిగి ఐశ్వర్యవంతులవుతారు అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ 2 వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నవరాత్రుల్లో నవ అనే శబ్దం 9 అంకెను సూచిస్తుంది. నవరాత్రులు నవ అహోరాత్రులుగా ధార్మిక గ్రంథాలలో వివరించటం జరిగింది. నవరాత్రుల్లో వచ్చే చివరి రోజు విజయదశమి. దీనినే మనం దసరాగా పిలుచుకుంటూ ఉంటాం. ఆశ్వీజ శుక్ల దశమిని విజయదశమి అంటారు. ఈ దశమి తిథి రోజున సాయంత్రం నక్షత్రాలు ఉదయించే వేళ విజయకాలంగా చెప్పబడుతుంది. సమస్తమైన కోరికలు తీర్చే ఆ కాలం పేరు మీదగానే దశమికి విజయదశమి అనే పేరు వచ్చింది. సాధారణంగా విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది. కొత్త విద్యలు ఈరోజు ఆరంభిస్తే గనుక విశేషంగా ఆ విద్య అభ్యసిస్తుంది. జమ్మి చెట్టు పూజ ఈరోజు విశేషంగా లాభిస్తుంది. దసరా రోజు జమ్మి చెట్టును పూజించటం లక్ష్మీప్రదం అని పురాణాలలో చెప్పటం జరిగింది. జమ్మి వృక్షం సువర్ణ వర్షాన్ని కురిపిస్తుందని శాస్త్రాల్లో చెప్పటం జరిగింది. విజయదశమి రోజు పూజలు అందుకునే జమ్మి ఆకులను ఇంట్లో పూజా స్థలంలో, ధనస్థానంలో, నగదు పెట్టుకునే స్థానంలో పెట్టుకుంటే లేదా ఉంచుకుంటే ధనవృద్ధి కలుగుతుందని నమ్మకం. పూర్వపు రోజుల్లో జమ్మి చెట్టు కాడల రాపిడి ద్వారా సృష్టించిన అగ్నితోనే యజ్ఞ యాగాదులు నిర్వహించేవారు. ఇప్పటికీ కూడా మన దేశంలో వివిధ ప్రాంతాలలో అలానే చేస్తూ ఉంటారు. జమ్మి వృక్షంలో అగ్ని ఉంటుంది అనే విశ్వాసం దృఢంగా ఉంది. అగ్ని సువర్ణం కనుక జమ్మి బంగారం కురిపించే చెట్టుగా పూజార్హత పొందింది. అయితే ఈ దసరా రోజు అంటే ఈ దసరా లోపుగా 2 వస్తువులను తెచ్చి పూజామందిరంలో పెట్టుకుంటే మీ తలరాత మారిపోతుందని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ వస్తువులు ఏమిటంటే, మొదటిగా తాటి ఆకు. సాక్షాత్తు అమ్మవారి స్వరూపం తాటి ఆకు. శ్రీ లలిత సహస్రనామాల్లో తాటంక యువలీభూత అని అమ్మవారి నామం ఉంది. చెవులకు కమ్మలుగా తాటి ఆకులను ఉపయోగించిన తల్లి అని దీని అర్థం. ఆ తల్లికి తాటాకు అంటే ఎంతో ప్రీతికరం. తాటాకు సౌభాగ్యానికి చిహ్నం. పూర్వం సంతాన వృద్ధి కోసం దీనిని వాడేవారు. ఇలాంటి తాటాకు యొక్క ముక్కను దసరాలోపు లేదా దసరా రోజు ఇంటికి తెచ్చుకొని పూజామందిరంలో అమ్మవారి ముందు ఉంచితే చాలా మంచిది, సౌభాగ్యం సిద్ధిస్తుంది. దసరా రోజు ఇంటికి తెచ్చుకోవలసిన మరొక వస్తువు లఘు కొబ్బరికాయ. దసరాలోపు దసరా రోజు లేదా దసరా రోజు ఒక లఘు కొబ్బరికాయను తెచ్చి ఎర్రటి వస్త్రంలో ఉంచి పూజామందిరంలో పెట్టి ఉంచితే లక్ష్మీ అనుగ్రహం తప్పక కలుగుతుంది. అదేవిధంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కలువ పూలను కూడా ఈ పూజామందిరంలో పండగ రోజు పెట్టి అమ్మవారిని పూజిస్తే మంచిదని పెద్దలు అంటూ ఉన్నారు. అమ్మవారి కరుణా కటాక్షాలు మెండుగా లభిస్తాయి. దసరా రోజు కానీ లేదా దసరాలోపు కానీ ఈ వస్తువులను తెచ్చి ఇంట్లో ఎవరైతే పూజామందిరంలో పెడతారో వారి దశ మారిపోతుంది. వారికి ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. కాబట్టి వెంటనే తెచ్చి పెట్టేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.